వెల్కమ్ బ్యాక్ టు తాడిపత్రి అందాలు. ఈరోజు మనం తాడిపత్రిలోని ఎంతో మహిమగల నాగులకట్టను దర్శించుకుందాం. మీలో ఎంతమంది ఈ నాగులకట్టను దర్శించుకున్నారో కామెంట్ చేయండి. శ్రీ మధ్విరాట్ విశ్వకర్మ వేద గాయత్రి జ్యోతిష్యాలయం, శ్రీ మహంకాళి ఉపాసకులు, శ్రీమతి మల్లేటి కళావతి, బ్రహ్మశ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి పుత్రుడు బ్రహ్మశ్రీ మల్లేటి అనిల్ కుమార్ ఆచార్య పురోహితులు. వివాహ శుభకార్యాలు, గృహప్రవేశాలు, సత్యనారాయణ స్వామి వ్రతము, యజ్ఞయాగాలు, సకల పూజ కార్యక్రమాలు నిర్వహించును. ఫోన్ నెంబర్ 9951716165. ఇంకొక నెంబర్ వచ్చేసి 8309206361. ఈ నాగులకట్ట లోపల 2 వృక్షాలు ఉన్నాయన్నమాట. వేప చెట్టు, రావి చెట్టు. ఈ వృక్షాలకి 5 సార్లు ప్రదక్షిణ చేస్తే తల్లిదండ్రులను సేవించుకునే భాగ్యం కలుగుతుందని భక్తుల యొక్క విశ్వాసం. ఈ నాగులకట్ట దగ్గర శివలింగము మరియు విఘ్న వినాయకుడు కొలువుతీరి ఉన్నారు. ఈ నాగులకట్ట చాలా మహిమ కల నాగులకట్ట అని భక్తులు విశ్వసిస్తారు. అశ్వత్థంలో ఉన్న శ్రీ అశ్వత్థనారాయణ స్వామి వేదికకి ఎంత మహిమ ఉందో ఇక్కడ ఉన్న ఈ నాగులకట్టకు అంతే మహిమ ఉంది. ఈ మహిమ గురించి, ఈ దేవాలయం యొక్క విశేషతల గురించి మనం బ్రహ్మశ్రీ మల్లేటి అనిల్ కుమార్ ఆచార్య స్వామి వారిని అడిగి తెలుసుకుందాం. నాగేంద్ర కన్యా ఉషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. పరమేశ్వరులో సృష్టి స్థితి లయ కార్యక్రమాలని కూడా జరుగుతున్నటువంటి యొక్క భూమండలాధిక్యంలో శ్రీ అశ్వత్థనారాయణ దేవస్థానం తాడిపత్రి గ్రామంలో ఉన్నది. ఈ యొక్క అశ్వత్థనారాయణ స్వామి దేవస్థానము తాలూకా పోలీస్ స్టేషన్ పక్కన, టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన శ్రీ అశ్వత్థనారాయణ స్వామివారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు, కాశీ విశాలాక్షి సహిత విశ్వేశ్వర స్వామివారు, గణపతి వారు అందరూ ఇక్కడ కొలువై ఉన్నారు. చాలా సంవత్సరాలుగా ఈ స్థానంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దివ్య ఆరాధనలు సౌభాగ్యంగా, సుమంగళ్యంగా, సుచిత్రంగా, పవిత్రంగా ఎంతో దివ్య ఆరాధనలతో కొలువైనటువంటి ఈ యొక్క విగ్రహారాధన జరుగుతున్నది. నిత్య దీపారాధన కైంకర్యాలలో భాగంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అనేకమైనటువంటి విశేష పూజా కార్యక్రమాలు జరుగుతున్నవి. ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు నాగసుబ్రహ్మణ్యేశ్వరునిగా కొలువై ఉన్నటువంటి ఈ యొక్క అశ్వత్థనారాయణ స్వామి దేవస్థానంలో ఎంతో పవిత్రంగా మనము మనసులో నిశ్చలంగా సంచలత్వం లేకుండా కోరుకున్నటువంటి కోరికలు ఏవైనా కూడా సుభిక్షంగా స్వామివారి కృపచేత నెరవేరుతాయి. ఈ యొక్క నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మంగళవార నియమ నిష్టలతో ఎవరైతే భుజదోషం ఉన్నవారు, వివాహం కానివారు నిత్యారాధన గావించుకుంటారో వారికి అతి శీఘ్రంగా వివాహ కార్యక్రమం కానీ భుజదోష పరిహారం కానీ జరుగుతుంది. అదేవిధంగా సంతానం లేని వారు ఆదివార నియమ నిష్టలు పాటిస్తూ స్వామివారిని కైంకర్యంలో భాగంగా సేవించుకున్నట్లయితే స్వామివారి కృపచేత అతి శీఘ్రంగా సంతాన ఫలితం కూడా కలుగుతున్నది. ఇచ్చి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ యొక్క అశ్వత్థనారాయణ స్వామి దేవస్థానంలో ఎన్నో సంవత్సరాలుగా నెరవేరుతున్నాయి. కాబట్టి భక్తాదులు కూడా అనేకంగా విశేషంగా ప్రతి ఆదివారం, మంగళవారం కూడా విశేషంగా వస్తూ ఉంటారు. ఈ యొక్క దేవస్థానము శివకేశవాలయంగా పేరుంది అన్నమాట. ఈ దేవస్థానం శివకేశవాలయంగా పేరు పొందడానికి ముఖ్య కారణం ఏంటంటే శ్రీ అశ్వత్థనారాయణ స్వామి వారి వృక్షాలు, రావి చెట్టు, వేప చెట్టు సుభిక్షంగా ఉంటూ ఇదే స్థానంలో శ్రీ కాశీ విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి వారి కొలువై ఉన్నారు. కాబట్టి ఈ స్థానంలో శివకేశవాలయంగా పేరు పొందింది. కనుక భక్తాదులందరూ కూడాను మన తాడిపత్రి గ్రామంలో టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన కొలువైనటువంటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దివ్య ఆరాధనలో భాగంగా ప్రతి ఒక్కరూ స్వామివారిని సేవించుకున్నట్టయితే వారికి సకల సుఖాభిష్ట, సకల సంపన్న ఆయురారోగ్య మోక్ష మార్గం కూడా లభిస్తుంది. ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విశేషంగా అనేకమైనటువంటి భక్తాదులకు ఎన్నో సంవత్సరాలుగా వారు కోరిన కోరికలను తీరుస్తూ సుభిక్షంగా కాపాడుకుంటూ వస్తున్నాడు. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా అలంకరించుకొని స్వామివారిని ప్రతి ఆదివారం, మంగళవారం విశేషంగా పూజలు జరుగుతూ ఉంటాయి. ఎంతోమంది అనేకమైన భక్తులు ఇక్కడ నాగుల చవితి రోజు కానీ
మాఘమాసం కానీ, కార్తీక మాసం కానీ, శ్రావణ మాసం కానీ విశేషంగా భక్తాదులు వచ్చి స్వామివారిని సేవించడం జరుగుతుంది. ఈ యొక్క సేవా కార్యక్రమంలో భాగంగా స్వామివారికి రాహు, కేతు, కుజగ్రహ దోష పీడ బాధలు ఏమన్నా కూడా అనేక బాధల్ని కూడా ఈ యొక్క స్వామివారిని సేవించుకుంటే అంతరించిపోయి సుభిక్షంగా ఉంటారు. కాబట్టి భక్తాదులకి ఈ యొక్క స్వామివారి కృపాకటాక్షం నిలవేళ కలగాలని మనసారా కోరుకుంటూ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః. ఎంతో చక్కగా ఈ నాగలకట్ట యొక్క విశిష్టతను వివరించినందుకు అనిల్ కుమార్ ఆచార్య స్వామి వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరొకసారి ఈ దేవాలయంకి ఎలా రావాలో అడ్రస్ చెప్తాను చూడండి. తాలూకా పోలీస్ స్టేషన్ ముందుకు వస్తే మనకి శ్రీ అశ్వత్థనారాయణ స్వామి వేదిక నాగులకట్ట అని కూడా పిలుస్తారు.